హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ రీల్స్. ఇక్కడ సినిమా గురించి, సినిమా సంగతుల గురించి, సినిమా ముచ్చట గురించి మనం మాట్లాడుకుంటాము. అరే, నీకున్న సబ్స్క్రైబర్స్కి, నీకున్న వ్యూవర్షిప్కి ఇంత అవసరమా? అంటే రేపు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మన ఇంట్రడక్షన్ ఎలా ఉండాలో ముందుగా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి అలా పెట్టుకున్నాను. ఏమనుకోవద్దు. లెట్స్ గో టు ద వీడియో. ఈ విషయానికి వస్తే భయ్య, మహేష్ బాబు గారిది, రాజమౌళి గారిది గ్లోబల్ ట్రాటర్ అని చెప్పేసి ఒక సినిమా స్టార్ట్ అయింది. దానికి సంబంధించి సినిమా టైటిల్ వారణాసిగా. రీసెంట్ గా ఆర్ఎఫ్సిలో, రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక పెద్ద ఫంక్షన్ పెట్టి ఆ ఫంక్షన్ లో, ఆ ఈవెంట్ లో ఆ సినిమా టైటిల్ మహేష్ బాబు గారు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సో ఆ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది ఆ వీడియోని డీకోడ్ చేస్తూ అసలు ఎలా ఉండబోతుంది, స్టోరీ ఎందుకు ప్రొడిక్ట్ చేస్తున్నారు. ఇంతవరకు రాజమౌళి హీరోస్ లో, రాజమౌళి డైరెక్ట్ చేసిన హీరోస్ లో ఏ హీరోస్ కూడా మాట్లాడలేని రీతిగా ఒక రామ్ చరణ్ గారు ప్లస్ ఒక మహేష్ బాబు గారు మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఆ మాటలు మీద డిస్కస్ చేసుకుందాం అనే వీడియో. విషయం వచ్చేసరికి, నిన్న ఫంక్షన్ లో మహేష్ బాబు గారు మాట్లాడుతూ కొన్ని టాపిక్స్ చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటా నాకు పౌరాణికం అంటే ఇష్టం, మా నాన్నగారికి ఇష్టం, నన్ను పౌరాణికంలో మా నాన్నగారు చూడాలని ఛానల్ అనుకున్నాను అని చెప్పి తర్వాత ఒక మాట అన్నారు. నేను ఈ సినిమా మా డైరెక్టర్ గారు తను నచ్చే విధంగా చేస్తాను అన్నట్టుగా ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, అంత పెద్ద సూపర్ స్టార్ అయ్యిండి ఈ ఏజ్ లో కూడా, అంటే ఇంత పెద్ద స్టార్టమ్ వచ్చిన తర్వాత కూడా నేను రాజమౌళి గారికి ఒక వాల్యూ ఇచ్చి, మా డైరెక్టర్ అనుకున్న విధంగా నేను హార్డ్ వర్క్ చేస్తాను, ఆయన ప్రౌడ్ ఫీల్ అయ్యే విధంగా నేను హార్డ్ వర్క్ చేస్తాను అన్న ఈ మాట ఏదైతే ఉందో అది నాకు సూపర్ అనిపించింది. సేమ్ ఇలానే ఆర్ఆర్ టైంలో రామ్ చరణ్ గారు కూడా రాజమౌళి గారు అలా చెప్పారు. ఏమని, ఈ సినిమాకి వచ్చేసరికి రామ్ చరణ్ ఒక వైట్ పేపర్ లాగా వచ్చేవాడు. అంటే మీరు ఏమైతే తీయాలనుకున్నారో నా గురించి నేను అది మీకు చేస్తాను అనే విధంలో ఒక వైట్ బ్లాంక్ పేపర్ లాగా వచ్చేవాడు సెట్స్ కి. అందుకని అవుట్పుట్ భయంకరంగా వచ్చింది. అలా సరెండర్ అయిపోయాడు డైరెక్టర్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరి విషయంలో, అంటే ఇంతవరకు తారక్ చేశాడు, ప్రభాస్ చేశాడు, వీళ్ళందరూ కూడా సినిమా రిలీజ్ టైంలోనో లేదా రాజమౌళి గారి సినిమా తీసిన తర్వాత ఆ సినిమా సంబంధించిన వీడియో టైంలోనో కానీ వాళ్ళు సినిమా గురించి చెప్పేవాళ్ళు, ఆయన లెజెండ్ డైరెక్టర్ అని చెప్పేవాళ్ళు. కానీ ఇలా ఎప్పుడు చెప్పాల. వీళ్ళిద్దరి మటుకే రాజమౌళి గారికి రెస్పెక్ట్ ఇచ్చో, లేకపోతే మనం ఇంకా గొప్పగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతోనో, లేకపోతే వర్క్ పట్ల ప్యాషన్ తెలియదు, కానీ చాలా డౌన్ టు ఎర్త్ గా ఉండి డైరెక్టర్ కి ఏది కావాలో దానికోసం మేము ఒళ్ళు మౌనం చేసుకుని కష్టపడతా ఉన్నారు. ఈ రెండు విషయాలు నాకు వీళ్ళిద్దరు, మహేష్ బాబు గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, రాజమౌళికి సరెండర్ అయిపోయారు. ఒక డైరెక్టర్ కి వాళ్ళు బిగ్గెస్ట్ రెస్పెక్ట్ ఇస్తున్నారనే విషయం బట్టి తెలుస్తుంది. సో అంత రెస్పెక్ట్ ఇవ్వబట్టి ఆర్ఆర్ఆర్ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయింది. అదే రెస్పెక్ట్, అదే హార్డ్ వర్క్ తో రేపు మహేష్ బాబు గారు చేస్తున్నారు కాబట్టి ఇది అంతకు మించి ముందుకు వెళ్తుందని ఎటువంటి డౌట్ లేదు ఇందులో.